ఈరోజు క్లాస్లో 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం చాప్టర్ నంబర్ 12 అయినటువంటి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ లేదా ఎలక్ట్రోమాగ్నెటిజం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ సంవత్సరం ఈ ఎలక్ట్రోమాగ్నెటిజం అని ప్రీవియస్ ఇయర్లో ఉండేది. ఈ ఇయర్లో మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనేటటువంటి నేమ్తో ఈ చాప్టర్ని తీసుకురావడం జరిగింది. ఈ చాప్టర్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనే ఒక పదం వస్తుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే మీరు చిన్న తరగతుల్లోకి వెళ్ళాలి. మళ్ళీ చిన్న తరగతుల్లో ఒక చిన్న యాక్టివిటీ చేశారు. ఇదే యాక్టివిటీ మళ్ళీ ఇచ్చారు మీకోసం. యాక్టివిటీ 12.2. ఒక పేపర్ షీట్ తీసుకొని, అట్టముక్క లాంటిది తీసుకొని, లేదా మీ ప్యాడ్ తీసుకొని దానిపైన వైట్ పేపర్ అంటించి మీరు ఇది ఇంటి దగ్గర చేయొచ్చు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అవి మనకు కనిపించవు. జనరల్గా మనకు కనిపించేటట్లు ఏం చేయాలి అనే దానికి ఈరోజు మనం ఈ యాక్టివిటీ ద్వారా చూద్దాం. యాక్టివిటీ 12.2లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనే దాని గురించి చూద్దాం. ఈ మ్యాగ్నెట్స్ వల్ల ఎలక్ట్రిసిటీ ఎలా ప్రొడ్యూస్ అవుతుందో చూద్దాం. ఏం చేయాలంటే ఒక షీట్ ఆఫ్ పేపర్, మీ అట్ట ప్యాడ్ ఉంది కదా, ప్యాడ్ తీసుకోండి, వైట్ పేపర్ అంటించండి. మీ దగ్గర మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా, ఏ రకమైన మ్యాగ్నెట్స్ అయినా పర్లేదు. ఆ మ్యాగ్నెట్ని ముందుగా ఏం చేయాలంటే ఈ పేపర్ పక్కన పెట్టేసి, ప్యాడ్ ముందుగా ఒక మామూలు పేపర్ తీసుకొని దాంట్ లోపల అయస్కాంతం పెట్టి బాగా చుట్టేసి ఇసుకలోకి తీసుకెళ్ళి బాగా ఇలా రుద్దండి. దానికి ఒక బ్లాక్ పౌడర్ అతుకుంటుంది, ఐరన్ డస్ట్. అది అంటే ఇసుకలో కూడా భూమి లోపల ఐరన్ ఉంటుంది కదా. ఎప్పుడైతే ఇసుక తయారు చేసావో ఆ ఇసుక లోపల మనకి బయట నుంచి తెచ్చుకుంటాం కదా, ఇసుక లోపల ఐరన్ పార్టికల్స్ కూడా ఉంటాయి. అందువల్లే మనకి ఇళ్లకు ఉపయోగిస్తున్నాం. ఇసుకను ఎందుకు ఉపయోగిస్తామంటే గట్టిగా ఉంటుంది. ఎప్పుడైతే సిమెంట్తో అది పట్టుకుందో దాంట్లో ఐరన్ పార్టికల్స్ కూడా ఉంటాయి కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇసుకలో ఉన్నటువంటి ఐరన్ పార్టికల్స్ని మనం పెట్టినటువంటి మ్యాగ్నెట్, ఒక పేపర్లో మ్యాగ్నెట్ పెట్టి ఇలా తిప్పితే ఆ మ్యాగ్నెట్ ఐరన్ని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి బ్లాక్ పౌడర్ అతుక్కుంటుంది మనకి. ఐరన్ డస్ట్ అంటాం దాన్ని. ఆ ఐరన్ డస్ట్ని సేకరించండి. కొంచెం ఇసుకలో తిప్పేస్తే వస్తుంది, మళ్ళీ తీసి పేపర్లో వేయండి. ఆ పేపర్ తీసి ఇలా తీసామంటే అది కింద పడుతుంది డస్ట్. మరలా తీసుకుని లోపల కాసేపు ఇలా అనండి, మరలా తీసుకొచ్చి ఇలా బయట తీసేయండి. ఇది మొత్తం శుభ్రంగా మట్టి లేకుండా ఐరన్ డస్ట్ని సేకరించండి. ఈ సేకరించినటువంటి ఐరన్ డస్ట్ని ఈ షీట్ ఆఫ్ పేపర్ పైన ఇచ్చారు చూడండి. ఫిక్స్ ఏ షీట్ ఆఫ్ వైట్ పేపర్ ఆన్ ద డ్రాయింగ్ బోర్డ్ బై యూజింగ్ ఎరెక్టివ్ మెటీరియల్. ప్లేస్ ఏ మ్యాగ్నెట్ ఇన్ ద సెంటర్. మధ్యలో ఒక మ్యాగ్నెట్ ఉంచండి. స్ప్రింకిల్ సమ్ ఐరన్ ఫిల్లింగ్స్ని దానిపైన స్ప్రింకిల్ చేయండి. స్ప్రింకిల్ చేయడం అంటే ఏంటి, చల్లండి. జస్ట్ అలా మ్యాగ్నెట్ మీద పడకుండా అలా చల్లండి, చుట్టూ చల్లండి. ఏం చేస్తారంటే తర్వాత ఆ ప్యాడ్ని నౌ ట్యాప్ ద బోర్డ్ని ట్యాప్ చేయండి. జస్ట్ అలా కొట్టండి, కింద గట్టి కాదు, జస్ట్ అలా. ఏమవుతుందంటే ఆ స్ప్రెడ్, ఇందాకేమో ఇలా స్ప్రెడ్ చేసాం కదా, పల్చగా ఉంది కదా. ఎప్పుడైతే మనము మధ్యలో మ్యాగ్నెట్ పెట్టి ఎప్పుడైతే ఇలా అన్నామో లైన్లుగా వస్తాయి. ఆ ఐరన్ మెటల్ ఏదైతే ఉందో, పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పార్టికల్స్ అన్నీ ఎలా అవుతాయమ్మా, లైన్స్గా. ఇది నార్త్ పోల్, సౌత్ పోల్ దగ్గర ఎక్కువ ఐరన్ పార్టికల్స్ ఉంటాయి. మిగతా ఐరన్ పార్టికల్స్ అన్నీ కూడా ఇలా లైన్స్గా సర్దుకోవడం జరుగుతుంది. ఈ లైన్స్ని ఏమంటామంటే మ్యాగ్నెటిక్ లైన్స్ అంటాం. ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఎక్కడ దాకా అయితే ఉన్నాయో ఆ మొత్తం ప్లేస్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. ఒక మ్యాగ్నెట్ యొక్క సైజును బట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. చిన్న మ్యాగ్నెట్ అనుకోండి, కొంచెం వరకే దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. దాని చుట్టూ మ్యాగ్నెటిక్ లైన్స్ ఏర్పడతాయి. నువ్వు ఒక మ్యాగ్నెట్ని తీసుకొని బల్ల మీద పెట్టినా కూడా దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఉంటాయి, కానీ మన కంటికి అవి కనిపించవు. మరి కనిపించేటట్లు ఎలా చేయాలి అంటే ఈ యాక్టివిటీ ద్వారా. ఐరన్ డస్ట్ తీసుకొని దాని మధ్యలో మ్యాగ్నెట్ పెట్టి ఇలా టచ్ చేస్తే ఈ విధంగా లైన్లుగా ఉంటాయి. ఈ లైన్స్ని ఏమంటామంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అంటాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ లేదా లైన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదా మ్యాగ్నెటిక్ లైన్ ఫీల్డ్స్ ఏదో రకరకాలు ఏవైనా అనొచ్చు. మ్యాగ్నెటిక్ లైన్స్ అని చెప్తాము, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అని కూడా చెప్తాం. సో ఇది మొత్తం ఈ ప్రాంతం మొత్తాన్ని ఏమంటాము, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. ఈ లైన్స్ అనేవి క్లోజ్డా, ఓపెన్డా? క్లోజ్డ్ కదా.
ఎందుకంటే నార్త్ పోల్ నుంచి స్టార్ట్ అయ్యి సౌత్ పోల్ దగ్గరకు ఎండ్ అవుతున్నాయి, అవునా? ఇవన్నీ కూడా ఈ పక్కనే ఉన్నాయి కదా అంటే ఇవి కూడా ఇలా వచ్చి నార్త్ పోల్ దగ్గర నుంచి మొత్తం కూడా క్లోజ్డ్ మ్యాగ్నెటిక్ లైన్స్, ఎప్పుడు కూడా క్లోజ్డ్ లైన్స్. సంవృత పటాలు, అసంవృత పటం అంటామే, క్లోజ్డ్ లైన్స్ అనమాట. నార్త్ పోల్ నుంచి స్టార్ట్ అయ్యి సౌత్ పోల్కి, లేదా సౌత్ పోల్ నుంచి స్టార్ట్ అయ్యి నార్త్ పోల్కి క్లోజ్ అయిపోయి ఉంటాయి ఈ లైన్స్ అన్నీ కూడా. దీన్ని మ్యాగ్నెటిక్ లైన్స్ అంటాము. ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఎంత ప్లేస్లో అయితే ఉన్నాయో ఆ ప్రదేశం మొత్తాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. పెద్ద మ్యాగ్నెట్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది, చిన్న మ్యాగ్నెట్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తక్కువ ఉంటుంది. ఓకే, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనే దాని గురించి చూసాం, మ్యాగ్నెటిక్ లైన్స్ అనే దాని గురించి చూసాం. నేను ఒక చిన్న యాక్టివిటీ చేస్తాను, యాక్టివిటీ చెప్తాను మీకు. అదేంటంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి దానికి చూడండి, యాక్టివిటీ 12.3. టేక్ ఏ స్మాల్ కంపాస్ ఆఫ్ ఏ బార్ మ్యాగ్నెట్ అండ్ ఏ బార్ మ్యాగ్నెట్, ప్లేస్ ఏ మ్యాగ్నెట్ ఆన్ ద షీట్ ఆఫ్ పేపర్, ఫిక్స్డ్ డ్రాయింగ్ బోర్డు పైన పెట్టండి. మార్క్ ద బౌండరీస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ప్లేస్ ద కంపాస్ నియర్ ద నార్త్ పోల్ ఆఫ్ ద మ్యాగ్నెట్. How does it behave? The south pole of the needle point towards the north pole of the magnet. The north pole of the compass is directed away from the north pole of the magnet. ఏం లేదు, చిన్న యాక్టివిటీ ఏంటంటే నేను గీసి చూపిస్తాను మీకు. ఒక షీట్ ఆఫ్ పేపర్ ఇలా తీసుకోండి. ఓకే, ఇందాక చూపించినట్లుగా ఇదే తీసుకోండి షీట్ ఆఫ్ పేపరు. ఈ షీట్ ఆఫ్ పేపరు మ్యాగ్నెటిక్ లైన్స్ ఉన్నాయి. ఓకేనా, ఎక్కడ వరకు మ్యాగ్నెటిక్ లైన్స్ చేసామో మార్క్ చేయండి. ఇలా పెన్సిల్తో కానీ పెన్నుతో కానీ మార్క్ చేయండి. ఎంతవరకు మ్యాగ్నెటిక్ లైన్స్ వచ్చాయి, ఎంత ప్లేస్ వరకు, చుట్టూ ఎంత ప్లేస్ వరకు మ్యాగ్నెటిక్ లైన్స్ వచ్చాయి మార్క్ చేయండి. మార్క్ చేసి అయస్కాంతాన్ని తీసేయండి. అయస్కాంతాన్ని కూడా ఇలా మార్క్ చేయండి. ఓకే, ఈ మొత్తాన్ని తీసేయండి, ఇంకా పౌడర్ మొత్తాన్ని తీసేయండి. తీసేసి ఖాళీ పేపర్ తీసుకొని దాని మధ్యలో మ్యాగ్నెట్ పెట్టండి. మనం గీత గీసాం కదా, ఇలా ఇంత దూరం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది అని మార్క్ చేసాం కదా. ఒక చిన్న కంపాస్ని తీసుకొని ఇక్కడ దగ్గరకు తీసుకురండి, లేదా నార్త్ పోల్ దగ్గరికి. ఇది నార్త్ పోల్ కదా, నార్త్ పోల్ దగ్గరకు ఒక కంపాస్ తీసుకొచ్చామనుకో. నార్త్ పోల్ కంపాస్ యొక్క నీడిల్, ఈ బాణం గుర్తు పెట్టామంటే నార్త్ సైడ్, ఇది నార్త్ పోలు, ఇది సౌత్ పోల్ అని అర్థం. కంపాస్ నీడిల్ ఎటువైపు అయితే ఉంటుందో అది నార్త్ పోల్. ఓకే, నార్త్ పోల్ సౌత్ పోల్ దగ్గర తీసుకొచ్చామనుకో, ఈ నీడిల్ ఇటువైపు తిరిగింది. బాణం గుర్తున్నది నార్త్ పోల్. ఎప్పుడైతే ఈ కంపాస్ని నార్త్ పోల్ దగ్గరకు తీసుకొచ్చామో ఈ రెండు సేమ్ పోల్స్ అవుతాయి కదా, నార్త్ పోల్ నార్త్ పోల్ రెండు ఏమవుతాయి ఇప్పుడు, నెట్టుకుంటాయి, అంటే రిపెల్ అవుతాయి. సో రిపెల్ అయ్యి ఇది ఎలా తయారవుతుంది, ఈ బాణం గుర్తు ఇటువైపుకి వచ్చేస్తుంది, ఇలా వచ్చింది అనమాట. ఎప్పుడైతే నార్త్ పోల్ దగ్గరికి ఒక కంపాస్ని తీసుకెళ్ళామో, నార్త్ పోల్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఈ నార్త్ పోల్ రిపెల్ వల్ల ఇది ఇలా తిరుగుతుంది. సౌత్ పోల్ నార్త్ పోల్ అట్రాక్ట్ చేసుకుంటాయి కాబట్టి రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి. మ్యాగ్నెట్ యొక్క సౌత్ పోల్, ఇది నార్త్ పోల్. ఓకేనా, అదే కంపాస్ని ఇటు తీసుకెళ్ళామనుకో ఏమవుతుంది, యారో మార్క్ ఇలా వస్తుంది. ఇక్కడికి తీసుకొచ్చామనుకో యారో మార్క్ ఇలా వస్తుంది. నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ అట్రాక్ట్ చేసుకుంటాయి. ఇలా ఉంటేనేమో ఇలా, ఇటువైపు తీసుకెళ్తేనేమో ఇలా అవుతుంది. సో నార్త్ పోల్ రిపెల్ చేసుకుంటాయి, నార్త్ పోల్ సౌత్ పోల్ అట్రాక్ట్ చేసుకుంటాయి. ఈ యాక్టివిటీ ద్వారా ఏం తెలుస్తుందంటే ప్రతి మ్యాగ్నెట్ చుట్టూ కూడా కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది అనే విషయం యాక్టివిటీ 12.3 ద్వారా తెలుస్తుంది. ఓకేనా, 12.2 ద్వారా ఏం తెలిసింది, దాని చుట్టూ మ్యాగ్నెటిక్ లైన్స్ ఎలా ఉంటాయి, మన కంటికి కనిపించిన మ్యాగ్నెటిక్ లైన్స్ ఏ విధంగా చూడొచ్చు అనేది ఈ యాక్టివిటీ. ఈ యాక్టివిటీ ద్వారానేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల ఏదైనా ఇంకొక మ్యాగ్నెట్ పెడితే అది అట్రాక్షన్ అండ్ రిపల్షన్ జరుగుతుంది అనేది దీని ద్వారా తెలుస్తుంది. రైట్, మిగిలిన విషయాలు రేపు క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.